కళ్యాణానికి ఏర్పాట్లలో భాగంగా మొట్టమొదటగా స్వస్తివాచనం, ఆ తదుపరి మహాగణపతి పూజ. కార్యారంభేతు విఘ్నేశం. ఏ కార్యక్రమం చేయాలన్నా మనం మొట్టమొదట చేసేది సకల విఘ్న నాయకుడైనటువంటి ఆ గణపతిని ఆరాధిస్తాం. ఎవరైతే గణపతి యొక్క ఆరాధన విషయంలో వైముఖ్యంగా ఉంటారో, వైముక్షహత దైత్యశ్రీహి, ఎవరైతే గణపతి ఆరాధన విషయంలో విముఖంగా ఉంటారో, ఆ గణపతి ఆరాధన చేయాలనేటువంటి శ్రద్ధ ఎవరికి ఉన్నదో వారికి హతదైత్యశ్రీహి, వారి యొక్క శ్రీ అంతా హరించబడుతుంది. అంచేతను పార్వతీ పరమేశ్వరు వివాహం చేయాలన్నా మొట్టమొదట చేయాల్సింది ఆ గణపతి యొక్క పూజ. ఆ గణపతి పూజని ప్రారంభించడానికి ముందుగా మన అర్చక స్వాములు స్వస్తివాచకాన్ని, అలాగే దీపారాధనాది మంగళ కార్యక్రమాలన్నీ కూడాను ఏర్పాటు చేసుకున్నారు. భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతి లోకే తద్విఘ్ననాథన్న భజామి కింతు సహస్రశస్తం ప్రణమామి నిత్యం అంటారు ఒక కవి. చాలా చమత్కారంగా అంటారు. లోకంలో బాగా భూమి ఉన్నవాడిని సేవిస్తే, ఒక 100 ఎకరాలున్న ఆసామిని సేవిస్తే ఏదో ఒక రోజున 1 ఎకరం బాబాయ్ నువ్వు హాయిగా సేద్యం చేసుకొని ఇస్తాడు. అట్లాగే బాగా డబ్బున్న వారి దగ్గరికి వెళ్ళి రోజు సేవ చేస్తే ఏదో బుద్ధి పుట్టినప్పుడు ఆయన డబ్బులు ఇస్తాడు. మరి విఘ్నాలకి నాయకుడు కదా, ఈయన్ని సేవిస్తే మనకి విఘ్నాలు ఇస్తే కష్టం కదా. కాబట్టి విఘ్ననాథన్న భజామి, ఈ విఘ్ననాథుణ్ణి నీ భజించను, కానీ సహస్రశస్తం ప్రణమామి నిత్యం, ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండటం కోసమై ఆయనని నేను సేవిస్తున్నాను అని చెప్పుకుంటాడు ఆయన. కాబట్టి ఆ విఘ్ననాయకుణ్ణి ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండటం కోసమై ఆ విఘ్ననాథుడి యొక్క పూజ చేస్తారు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. శ్రీరామచంద్ర ప్రభువు అవతరించారు. ఆయన ఇంటికి వశిష్ఠుల వారు పురోహితులు, తల్లి తండ్రి కూర్చున్నారు, మంచి దావాతు చేశారు, అందరినీ పిలిచారు. అందరి సమక్షంలో ఆ మహర్షుల యొక్క సూచన మేరకు శ్రీరామచంద్ర అని పేరు పెట్టారు. అట్లాగే శ్రీకృష్ణ స్వామికి కూడా నామకరణం చేశారు. మరి వినాయకుడికి ఎవరు నామం చేశారు? ఆయన పుట్టినప్పుడు తండ్రి లేడే, తండ్రి లేకుండా పుట్టిన మహానుభావులు కదా ఈయన. మరి ఈయనకి ఎవరో ఒకళ్ళు ఏదో పేరు పెట్టాలి కదా. సరే, విఘ్నాలన్నీ పోగొట్టాడు కాబట్టి విఘ్ననాయకుడు, ఒకటే దంతం ఉంది కాబట్టి ఏకదంతుడు, పెద్ద కర్ణాలు ఉన్నాయి కాబట్టి శూర్పకర్ణ, ఇట్లా అవన్నీ కూడా లావుగా ఉంటే లావుగా ఉన్నారు, సన్నగా ఉంటే సన్నగా ఉన్నారు చెప్తారు. కానీ అసలంటూ ఆయనకి పేరు ఉండాలి కదా. ఏం పేరు పెట్టారు అని మీలో ఎవరికన్నా తెలిస్తే చెప్పచ్చు, వింటాం మేము. పార్వతీ అమ్మవారు ఆలోచించింది ఏం పేరు పెట్టాలి అంటే, ఆవిడ ఆలోచించి ఒక అద్భుతమైన పేరు పెట్టింది. గణపతికి ఆ పేరంటే చాలా ఇష్టం. అది మంత్రశాస్త్రంలో చాలా రహస్యమైన విషయం. ఏమిటి అంటే, ఆవిడ యొక్క శరీరం మీద నలుగు పిండి పెట్టుకొని ఉంటే ఆ నలుగు పిండిని రాసుకుంటున్న సమయంలో చెలికత్తలు వచ్చి, అమ్మా ఈశ్వరుడికి చాలామంది నందీశ్వర భృంగీశ్వరాది అనేక గణాలున్నాయి, నీకంటూ ఒక్క గణం లేదు, నీ పుట్టింటి వాళ్ళు ఒక్క పియ్యేనివ్వలేదు, నీ పుట్టింటి వాళ్ళు సేవకుల్నివ్వలేదు, మరి నీకు ఏమిటి కష్టం వస్తే చెప్పుకోవడానికి నీకంటూ ఒక ఆంతరంగికుడు ఉండాలి కదా అని ఆ చెలికత్తెలు పలికినప్పుడు ఆవిడికి అప్పుడు మనస్సులో ఒక ఆలోచన కలిగింది ఆ పార్వతీ అమ్మవారికి. ఆ ఆలోచన మేరకు ఆ నలుగు పిండి రాసుకుంటూనే దాంట్లో నుంచి ఆ పిండిని శరీరం మీద నుంచి రుద్ది ఒక ముద్ద చేసి, ఆ ముద్దని ఒక రూపాన్ని చేసి, ఆ రూపానికి ఒక నామం పెట్టింది. ఏమిటి ఆ నామం అంటే వత్ లభః, శరీరవత్ లభః, శరీరం లాగా. అందుకోసమే వినాయకుడు ఎలా ఉన్నా అందంగా ఉంటాడు, మిగతా వాళ్ళకి చాలా అలంకారాలు చేయాలి, ఆయనంత గరిక వేసినా అందంగానే ఉంటాడు. అందుకోసం ఆ యమ్మ జగదంబిక పార్వతీ అమ్మవారు వల్లభ అని పేరు పెట్టింది. అసలు మొట్టమొదటి పేరు వల్లభుడు.
తమిళనాడులో అనేక ప్రాంతాల్లో వల్లభ గణేశుడు అని చెప్తారు. వేదాంత శాస్త్రంలో వల్లభేష ఉపనిషత్తు అని కూడా ఉంది. అటువంటి ఆ వత్ శరీరవత్ లభ, ఆ పార్వతీయమ్మ వారి యొక్క శరీరం నుంచి మనందరం కూడాను శరీరంలోంచి పుట్టాం, అమ్మ శరీరంలోంచి పుట్టాం. కానీ ఆయన శరీరం పైనుంచి పుట్టాడు కాబట్టి శరీరవత్ లభ వల్లభ. అటువంటి వల్లభ స్వరూపమైనటువంటి ఆ గణపతి యొక్క పూజ అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పూజ.